నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటికే సిట్టు విచారణ అయితే జరుగుతున్న నేపథ్యంలో ఇక ఈడీ కూడా ఎంటర్ అయింది. అసలు లిక్కర్ స్కామ్కు సంబంధించి ఏం జరుగుతుందో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్ గారు నమస్కారం. నమస్తే అండి. లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటికే సిట్టు విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే ఈడీ ఎంటర్ అయింది. అసలు ఎలా చూడాలి లిక్కర్ స్కామ్కు సంబంధించి? ఈడీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి పైన 3 నుంచి 4 కేసుల దాకా ఈడీ కేసులు పడుతున్నాయి. ఇది సిబిఐ కేసులు కాక ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇది గన పడిందంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. సిబిఐ కేసులు అయినా సరే దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి ఏది ఒక ఫైనలైజ్ చేసి క్లియర్ కట్గా పలానోడిని దోషిగా తేల్చేసి అతని కటకటాలు వెనకలు చూసినటువంటి దాఖలాలు సిబిఐ దృష్టిలో లేవు. కానీ ఆ యొక్క బ్రాండ్ ఉంది ఈడీకి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి. ఇప్పుడు సరికొత్తగా ఇది ఆషామాషి వ్యవహారం కాదు కదండి. లిక్కర్ స్కామ్కి సంబంధించి దేశం అంతా చూసినటువంటి కేసు. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ వచ్చే కేవలం ఒక నీటి బుట్ట అంత అయితే ఇది ఏకంగా ఒక సముద్రం పాటి స్కామ్ జరిగింది ఆంధ్రాలో అనేది దేశంలో ఉన్నటువంటి అందరికీ తెలిసిపోయిన వ్యవహారం. ఎందుకంటే సాక్షాత్ పార్లమెంట్లోనే 2-3 సార్లు ఆ చర్చకు వచ్చింది కాబట్టి. ఇప్పుడు సరికొత్తగా ఈడీ ఎంటర్ అవ్వడం వల్ల ₹1 ఇప్పుడు మన అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో ఉన్న పలంగా ఒక 10 లక్షలు కన్నా డబ్బులు పడితే అవుట్ ఆఫ్ 10, ఏమని మళ్ళీ చెప్తున్నాను, అవుట్ ఆఫ్ 10 కనీసం 3 బ్యాంక్ అకౌంట్లు ఇమీడియట్గా హోల్డ్లో పడతాయి. ఎక్కడి నుంచి పడిన డబ్బులు అది పోయి మన పాన్ కార్డు ఇచ్చి ఇది సార్ మా అన్న వేసాడు, మాకు అవసరాలు ఉంటే వేసాడు, పలానా స్థలం అంటే వేసాడు అని చెప్పి ఏమైనా మనం పోయి బ్యాంకు వాళ్ళకి చెప్పుకునే పరిస్థితి ఉండదు ఈ కాలంలో. అటువంటిది ₹1-2 కాదు, ఏకంగా 3,500 కోట్లకు సంబంధించిన ట్రాన్సాక్షన్లో కనీసం అంటే 600 కోట్లు 700 కోట్లు బ్యాంకు లావాదేవీల్లో జరిగినాయి. మిగిలినది డబ్బుల వ్యవహారాలు, ఈవెన్ ఎలక్షన్స్లో 250 కోట్ల నుంచి 300 కోట్లు సరఫరా చేశారు. ఏది చంద్రగిరి కేంద్రంగా, అదేవిధంగా తాడేపల్లి ఈ ప్యాలెస్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎదురుగా ఉన్నటువంటి డెన్ ఉందో, కట్టా ప్రణయ్ ప్రకాష్ ఉన్నటువంటి ఏదైతే అపార్ట్మెంట్లో ఆ కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు సరఫరా చేశారు 300 కోట్లు. అదంటే త్రూ బ్యాంక్ అకౌంట్స్ జరగల. కానీ ఈవెన్ ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ నాయన పేరున్నదో పెద్దిరెడ్డి లక్ష్మారెడ్డి, ఆయన పేరు మీద ఒక కంపెనీ పెట్టుకున్నారు. దాంట్లో ఉన్న పళ్ళంగా ఒకసారి 25 లక్షలు పడింది, ఒకసారి 75 లక్షలు పడింది. ఈ రకాన డబ్బులు ఎక్కడి నుంచి పడినాయి బాబు మిథున్ రెడ్డి అని అడిగితే, ఎవరు సిట్ వారు అడిగితే నాకు తెలీదు, గుర్తులేదు, మీ అంతం చూస్తాను, మిమ్మల్ని నలిపేస్తాను, కొరికేస్తాను, రేపు సిటీ కార్యాలయానికి ఎదురుగా మేము ఏది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మేము సొంతంగా ఒక ఆఫీస్ కట్టుకుంటాము, లేకుంటే సొంత స్థావరం ఏర్పాటు చేసుకుంటాము, మీ కథ ఏందో చెప్తామని చెప్పి అంటున్నారు. కానీ మేము ఆ ట్రాన్సాక్షన్కి మాకు సంబంధం లేదు, అది ఎట్లా పడిందో తెలియదు అని చెప్పి కనీసం చిన్నపాటి మాట అనే సీన్ లేకుండా పోయింది. ఎందుకంటే తప్పు చేసినారు కాబట్టి. ఇప్పుడు ఈడీ ఎంటర్ అవ్వడం వల్ల సిట్కి కొన్ని పరిమితులు ఉండవు. అంటే డబ్బులు ట్రాన్సాక్షన్లు ఎక్కడి నుంచి ఎక్కడ పోయినా అనేది వాళ్ళు పూర్తిగా లోతుగా చూసే అంత అవకాశం ఉండదు. మొన్న ఏదైతే వీళ్ళు భోపాలు, అదేవిధంగా చండీగఢ్ వెళ్ళినారు, ఇంకా బీహార్కి వెళ్ళినారు, అక్కడ ఎవరైతే చంద్రలాల్ అనే ఒక అతను వాళ్ళ పేరు మీద బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. వాళ్ళని టచ్ చేసి చూసినప్పుడు అసలు ఆ మనిషికి బ్యాంక్ అకౌంట్లకి సంబంధమే లేదు. వాళ్ళకి ఏం చెప్పినారంటే ఒక పాన్ కార్డుకి ₹5,000, ఆధార్ కార్డుకి ₹5,000 ఇచ్చి ఆయన దగ్గర బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయించి ఆయనకి మళ్ళీ ఏం సంబంధం, ఆ బ్యాంక్ అకౌంట్లో ఎక్కడి నుంచో బయట నుంచి తెచ్చినటువంటి ఒక సిమ్ ఏర్పాటు చేసి ఓటీపీలు చెడ్డ మంచి అన్నీ వీళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకుంటూ ఉంటారు. ఒక కరెంట్ అకౌంట్ ఉంటుంది కదండి, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్ ఉంటుంది కదా. కరెంట్ అకౌంట్ అనేది ఆయన పేరు మీద క్రియేట్ చేసి ఏం చేశారంటే ఆయనకి అసలు సంబంధమే లేదు, ఓటీపీలన్నీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సిమ్కి వస్తాయి. అక్కడ చంద్రలాల్ అని ఆయన పేరు మీద సపరేట్గా ఒక కంపెనీ క్రియేట్ చేసేసి వీళ్ళు ఏం చేశారు, సిట్ వారు అక్కడ దాకా పోయి ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఓనరు చంద్రలాల్ పలానా కంపెనీకి ఓనరు, ఆయన పిలిచిందంటే ఏదైతే రెంటల్ తీసుకుంటారు కదా ఒక అపార్ట్మెంట్లో పలానా కంపెనీ పెట్టినప్పుడు ఒక 30 మంది ఎంప్లాయీసా 70 మంది ఎంప్లాయీసా అని చెప్పి రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది. ఆ రెంటల్ అగ్రిమెంట్ కూడా వీళ్ళ దగ్గర సిట్ వారికి దక్కింది. ఆ రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ఓనర్ దగ్గర పోయి అడిగితే ఆయన ఆ కంపెనీ ఎక్కడున్నదో చూపిందంటే అసలు మా దగ్గర రెంట్కి ఎవరు దిగలేదయ్యా అని చెప్తున్నాడు. అక్కడ ఎవరైతే రెంట్కి ఇచ్చినాడని చెప్పి వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయో. కాబట్టి సిట్ వారి పరిధి అక్కడతో ఆగిపోయింది. ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈ మిథున్ రెడ్డి, అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో చూసుకునే అతను చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయనకు బ్యాంక్ అకౌంట్లకి లేకుంటే షెల్ కంపెనీలకి సంబంధం లేదు. కానీ వీళ్ళు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఐటీ విద్యార్థులతో లేకుంటే ఐటీ ద్వారా జాబులు చేసినటువంటి ఐటీ మెడ్రాస్ కానీ ఐటీ ఖరగ్పూర్ కానీ వీళ్ళతో టచ్లో ఉండడం వల్ల ఇటువంటి బ్యాంక్ అకౌంట్స్లో క్రియేట్లు చేయటాలు లేకుంటే షెల్ కంపెనీలు క్రియేట్ చేయటాల్లో పెద్ద నిష్ణాతుడై కూర్చోన్నాడు ఎవరు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు. సో ఈడీ ఎంటర్ అవ్వడం వల్ల వీళ్ళు ఆల్రెడీ మీకు గుర్తుందండి, ఒక 7-8 నెలలకు ముందు ₹2,000 కోట్ల దుబాయ్కి ట్రాన్స్ఫర్ అయింది, అదేవిధంగా ₹2,000 కోట్ల సౌత్ ఆఫ్రికాకి ట్రాన్స్ఫర్ అయిపోయిందని చెప్పి మనం విన్నాం కదా. సో ప్రతి రూపాయి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, ఎంత దూరం పోయినదని చెప్పి ఈడీకి కనిపెట్టనుంది. సారీ, ఇప్పటి వరకు మన సిట్ ఏం జరుగుతుందో మనం చూసాం సిట్లో. అయితే తర్వాత ఈడీ ఎంటర్ అవుతుంది. ఇంకా పరిణామాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు?
ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిందని మనం చెప్తున్నాం కదా, సరికొత్త అప్డేట్ ఏంటంటే శార్వాణి డిస్టిలరీస్ అని చెప్పి, అదేవిధంగా శరత్ చంద్రారెడ్డికి సంబంధించిన విజయసాయి రెడ్డి యొక్క అల్లుళ్ళు చాలా మంది డిస్టిలరీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాటిల్లో ముఖ్యంగా శార్వాణి డిస్టిలరీస్కి సంబంధించి ఆంధ్ర గోల్డ్, అదేవిధంగా ఓల్డ్ అడ్మిరల్ అని చెప్పేటి 2 బ్రాండ్లు డిస్టిలరీస్ ద్వారా సరఫరా చేస్తూ వచ్చింది కంపెనీ. ఈ శార్వాణి డిస్టిలరీకి సంబంధించిన అధినేత ఎవరంటే చంద్రారెడ్డి. ఈయనకి ఏం చేశారు, గత ప్రభుత్వంలో ఎక్కువ మేర లబ్ధి చేకూర్చే విధంగా గతంలో ఇతర రాష్ట్రాల్లో వాళ్ళకు ఉన్నటువంటి సరఫరా కెపాసిటీ ఎంత అంటే కేవలం 4 లక్షల కేసులు సరఫరా చేసేవాళ్ళు ఒక్కొక్క సంవత్సరానికి. ఏకంగా మన ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళకు లబ్ధి చేకూర్చడం వల్ల, ప్రభుత్వం వీళ్ళకి ఎంకరేజ్ చేయడం వల్ల ఏం చేశారంటే 16 లక్షల కేసులు ఒక సంవత్సరానికి సరఫరా చేస్తూ వచ్చారు. ఇంక అర్థం చేసుకోండి, తలా లేని తాకోలు లేనటువంటి బ్రాండ్లు సృష్టించి ఆంధ్ర గోల్డ్, ఓల్డ్ అడ్మిరల్. కాబట్టి దాంట్లో 40 కోట్ల రూపాయలు ఏం చేశారంటే మిథున్ రెడ్డికి వీళ్ళు డబ్బులు లాలూచిబడి ఇచ్చినట్టుగా ఈడీ కనిపెట్టింది. కాబట్టి వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రూఫ్స్ పెట్టుకున్నారు. 28వ తారీఖున ఖచ్చితంగా హాజరు కావాలా విచారణకు రమ్మని చెప్పి ఈడీ వారు సరికొత్తగా పెంచడం జరిగింది. ఇప్పుడు దాకా సిట్ విచారణ పిలుస్తున్నారు అని చెప్పి మనం వింటా ఉన్నాం. ఇప్పుడు సరికొత్త అప్డేట్ ఏంటంటే ఈడీ ఎంటర్ అయిపోయింది, ఈడీ విచారణకు పిలుస్తుంది. తద్వారా దేశంలో ఎప్పుడు చూడనంత విధంగా సిట్, ఇంకా ఏదైనా రాష్ట్ర పరిధిలో ఉండేటువంటి కేసులు రిజిస్టర్ అవుతాయి సిట్ ద్వారా. అదే ఈడీగానే ఎంటర్ అయితే దేశ స్థాయిలో పెద్ద పెద్ద కేసులు రిజిస్టర్ అవుతాయి. వీళ్ళు అంత సామాన్యంగా బయటకు వచ్చే వెసులుబాటు అంటూ ఉండదు. కనీసం 7-8 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇదేంటంటే ఒక మర్డర్ కేసుతో సమానం. వాస్తవంగా ఏది ఈ మధ్యం దాకా ఏదో 35,000 నుంచి 45,000 మంది చనిపోయినారనేది కాదు పాయింట్. డబ్బులకు సంబంధించి ఇతర దేశాలకు ఏదైతే ట్రాన్స్ఫర్ చేశారో దేశద్రోహం కేసు కింద ఆల్మోస్ట్ రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది ఈ కేసు. తద్వారా ఈడీ ఎంటర్ అవడంతో ఈ ప్రభుత్వానికి, మంచి ప్రభుత్వానికి మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇదండి, చూశారు కదా లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే విచారణ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇక ముఖ్యంగా ఈడీ అయితే ఎంటర్ అయింది, ఇంకేం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.